గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం ఘన విజయం సాధించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసినటువంటి పేరాబత్తుల రాజశేఖరం ఘన విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ విజయానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఈ విజయాన్ని మీరు ముందే ఊహించారా? కూటమి అభ్యర్థిగా మరి చంద్రబాబు నాయుడు గారు నన్ను ప్రకటించిన రోజునే నా విజయం తథ్యమని నేను భావించాను. ఎందుకంటే ఈ కూటమి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జనసేన, బీజేపీ ముగ్గురి కలయికతో మరి 8 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి ముందుకెళ్తుంది. విజ్ఞులైన పట్టభద్రులందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం అనే నమ్మకంతోనే నా విజయానికి సహకరించారని, వారందరికీ కూడా నా విజయానికి సహకరించిన, ఓట్లు వేయించి నన్ను గెలిపించిన విజ్ఞులైన పట్టభద్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకున్నాం. సార్వత్రిక ఎన్నికల తర్వాత దాదాపు 8-9 నెలల తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే ఇప్పటికి కూడా పట్టభద్రులు కూటమి వైపు ఉన్నారనుకోవచ్చా ఈ విజయం ద్వారా? ఖచ్చితంగానండి. పట్టభద్రులందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం మీద పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది. ఆయన అయితేనే, చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తారు, ఎక్కువ పరిశ్రమలు తీసుకొస్తారు, పెట్టుబడులు తీసుకొస్తారు. వారి నమ్మకం. ఎందుకంటే ఆయన ఈరోజు రాజకీయాల్లోకి రాలేదు. గత 40 సంవత్సరాల్లో ఆయన ఉమ్మడి రాష్ట్రంలోనే ముఖ్యమంత్రిగా ఆయన సామర్థ్యం ఏంటన్నది ఆల్రెడీ నిరూపించుకున్నారు. ఆయనకు ఇప్పుడు ఇది ఒక చిన్న అవకాశం మాత్రమే. ఆయనకు చేయవలసింది చాలా ఉంది. ఖచ్చితంగా పెట్టుబడులు అనేది ఈ రాష్ట్రంలో వస్తున్నాయంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క బ్రాండ్ ఇమేజ్, ఒక నమ్మకం, ఇలా పెట్టుబడులు రావటం, పరిశ్రమలు రావటం, తద్వారా వేలాది లక్షలాది ఉద్యోగాలు ఇక్కడ యువతకి కల్పించడానికి ఈ కూటమి ప్రభుత్వం అయితే అనేది పట్టభద్రులందరికీ పూర్తి నమ్మకం ఉంది. ప్రభుత్వానికి, పట్టభద్రులకి మీరు ఒక వారధిలాగా పనిచేయాల్సి ఉంటుంది. వారి సమస్యలు ఏ విధంగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నారు? నాకు ఈ 6 నెలల కాలంలో పట్టభద్రులు అంటే నిరుద్యోగ సమస్యే కాదండి. ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు, అలాగే అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న, అలాగే పెన్షనర్సు, అలాగే కాంట్రాక్ట్ లెక్చరర్సు, ప్రైవేట్ కాలేజీల్లో పనిచేస్తున్న లెక్చరర్స్, అలా చాలా సమస్యలు, అలాగే ప్రభుత్వం స్కూల్స్లో పనిచేస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలు చాలా నా దృష్టికి వచ్చినాయి. ఆల్రెడీ ప్రభుత్వం దృష్టిలో కూడా ఈ సమస్యలన్నీ ఉన్నాయి. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ రోజు ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులు వాళ్ళ హక్కుల గురించి పోరాడితే కేసులు పెట్టి నిర్బంధించే పరిస్థితి. కానీ ఈరోజు అట్లా పరిస్థితి లేదు. వాళ్ళ స్వేచ్ఛగా ఉద్యోగం చేస్తున్నారు. ప్రతి నెల మరి 1వ తారీఖుకి జీతం ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా 6 లక్షల కోట్ల పైచీలకి రాష్ట్రంలో పెట్టుబడులు 8 నెలల కాలంలో రావటం, తద్వారా 4,10,000 ఉద్యోగ అవకాశాలు వచ్చే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అదేవిధంగా మేము కూడా కూటమి ప్రభుత్వంలో మేనిఫెస్టోలో ప్రతి ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది. ఆ దిశగానే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అలాగే ఒకటే కాదు, విద్యారంగంలో మా యువ నాయకులు లోకేష్ గారు మరి విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా ఆయన కూడా మరి విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలనే దృఢ సంకల్పంతో మరి ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలన్న మరి ఒక ప్రత్యేకమైన నమ్మకంతో మరి లోకేష్ గారు ఈరోజు మనం చూసుకున్నట్లయితే ప్రపంచ స్థాయి తగ్గట్టుగా విద్యా వ్యవస్థను తీసుకెళ్లాలని ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన పదవి చేపట్టిన కానీ ఎన్నో వినూత్నమైన మార్పులు తీసుకొచ్చారు. గ్రామ స్వరాజ్యం దిశగా పనిచేస్తున్నారు. సర్పంచులకి ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఈరోజు అందరూ కూడా వైసీపీ సర్పంచులు అయినా కూడా మరి 15th ఫైనాన్స్ నిధులు కానీ అన్నీ కూడా వాళ్ళకి రావాల్సిన నిధులన్నీ కూడా నేరుగా ఈరోజు సర్పంచ్ అకౌంట్లో కానీ వెళ్తుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో 1800 కిలోమీటర్ల రోడ్లు వేయటం మాత్రమే జరిగింది. కానీ ఈ 6 నెలల కాలంలోనే
మరి పవన్ కళ్యాణ్ గారు పట్టణ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా 3600 కిలోమీటర్ల సీసీ రోడ్లు మరి గ్రామాల్లో వేయటం అనేది ఒక చరిత్ర. ఇలాగ చూసుకుంటే కూటమి ప్రభుత్వం అదేవిధంగా కేంద్రం నరేంద్ర మోడీ గారి సహకారంతో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి కూటమి ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతోనే ఈరోజు పట్టభద్రులందరూ కూడా నా విజయానికి సహకరించారని నేను తెలియజేస్తున్నాను. ఎమ్మెల్సీ అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించినప్పటి నుంచి కూడా ఎన్నికల వరకు సమయానికి కూడా మీ పార్టీ నుంచి కావచ్చు, అలాగే కూటమి పార్టీ నుంచి నాయకుల నుంచి ఎలాంటి మద్దతు లభించింది ప్రచారంలో కూడా? ఇంత గొప్ప విజయం ఈరోజు వచ్చిందంటే కూటమి ఐకమత్యంగా పనిచేయటం అనేది నా పూర్తి నమ్మకం. చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థిగా నన్ను ప్రకటించినప్పటి నుంచి కూడా జనసేన బీజేపీ పెద్ద ఎత్తున కలిసిగట్టుగా ఇది కూటమి అభ్యర్థి అంటే అందరం కలిసి తెలుగుదేశం అభ్యర్థి అంటే ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధం కాదని 3 పార్టీలు కూడా ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కేడర్కి అందరికీ కూడా ఒక సందేశం ఇవ్వడం జరిగింది. మంత్రులు మనోహర్ గారు కానీ దుర్గేష్ గారు కానీ ఇక్కడ కేడర్ మీటింగ్ పెట్టి వాళ్ళందరినీ కూడా మరి నా విజయానికి సహకరించడానికి ముందు నడిపించారు. అలాగే పురంధేశ్వరి గారు బీజేపీ అధ్యక్షురాలు ఆవిడ కూడా బీజేపీ కేడర్ అందరితో కూడా మీటింగులు పెట్టి మరి నా విజయానికి మరి పెద్ద ఎత్తున కృషి చేశారు. ఇది కూటమి గ్రామ స్థాయిలో కూడా ఇంత ఐకమత్యంగా పనిచేస్తుంది అన్నదానికి నా విజయం ఒక నిదర్శనంగా నేను చెప్తున్నాను. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల విజయం అనేది ఇత ప్రభుత్వం 9 నెలల పాలనకి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగానండి, ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వం ఇంకా బాగా పనిచేస్తుందన్న నమ్మకం కూడా పట్టభద్రులకు అందరికీ ఉంది. ముఖ్యంగా మరి నాకు ఇంత ఘన విజయం సాధించడంలో మా యువ నాయకులు లోకేష్ గారు ఫస్ట్ నుంచి కూడా నన్ను వెన్నుండి నడిపించి మరి నా విజయానికి ఆ రోజు పోలింగ్ రోజును కూడా దగ్గరుండి వాచ్ చేసి ఇంత పెద్ద ఎత్తున మరి ఈరోజు మరి పోలింగ్ శాతం పెరగడానికి కూడా లోకేష్ గారు కూడా మరి ప్రతి నిమిషం ప్రతి ఎమ్మెల్యేతో మంత్రులతో మాట్లాడి స్వయంగా ఆయనే మాట్లాడి దగ్గరుండి పర్యవేక్షణ చేసి ఆయన సలహాలు సూచనలతో నేను పనిచేయడం జరిగిందని కూడా తెలియజేస్తాను. నా విజయానికి మరి నాకు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు ప్రత్యేకమైన ధన్యవాదాలు, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి, అలాగే లోకేష్ గారికి కూడా మా యువ నాయకులు లోకేష్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇది కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గారి మనోగతం. ఏలూరు సిఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజీ నుంచి కెమెరామెన్ రమణతో ఉమామహేష్, ఈటీవీ న్యూస్.